గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఇంకా ఎన్ని రోజుల్లేండి మన బాగు ఒక వారం రోజుల పాటే. అదేంటక్కా అంత మాట అనేసావు? వారం రోజుల తర్వాత ఏదైనా కొత్త వైరస్ వస్తదా ఏంటి అని అనుకుంటున్నారా? వైరస్ కాదులెండి. అంతకంటే మించిందే వస్తది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి సమ్మర్ హాలిడేసు. హాలిడేస్ వచ్చిందంటే వైరస్ ఏ పక్కకొస్తది? దాన్ని మించిన టార్చర్ వస్తది మనకు. ఒక పిల్లోడున్నోళ్ళకి ఒక రకమైన టార్చరు. ఇద్దరు పిల్లకాయలున్నోళ్ళకి మధ్య రకం టార్చరు. అదే ముగ్గురు, నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళ కష్టం అస్సలు చెప్పలేం. అటువంటి కష్టం పగాళ్ళకి కూడా రాకూడదన్నమాట. ఈ సమ్మర్ హాలిడేస్‌లో పట్టపగలే చుక్కలు చూపిచ్చేస్తారు. సరిగ్గా తినరు, పడుకోరు, ఎండలో ఆడతామంటారు. మమ్మీ అది కావాలి, మమ్మీ ఇది కావాలంటారు. ఇల్లంతా చెత్తేసేస్తారు. అదంతా ఊడ్చుకోలేక వాళ్ళకి తినిపెట్టుకుంటూ మళ్ళీ దానికి తగ్గట్టు తగువులు. ఆ గొడవలు పడితే ఆ గొడవలు తీరుస్తూ ఇవన్నీ చేసేసరికి మన తల ప్రాణం తోక్కొచ్చేస్తది. పిల్లలకేమో హ్యాపీ, పేరెంట్స్‌కేమో టార్చరు. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా! అసలు ఈ హాలిడేస్ ఎవరు కనిపెట్టారో గానీ పిల్లలు పేరెంట్స్‌కి చుక్కలు చూపిచ్చేస్తారు. ఇప్పుడెట్టో మా పిల్లలకి మార్నింగ్ స్కూల్ కాబట్టి ఇంక పొద్దున్నే లేసేసి పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టేసి వాళ్ళని స్కూల్‌కైతే పంపించేశాను. వాళ్ళొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ 1 అవుతాది. ఈ లోపల వంటంతా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. నేనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, వడ, దోస, పూరి, బోండా ఇవేమి కాదులెండి. చల్లగా ఉంటదని చెప్పేసి మార్నింగ్ పెరుగన్నం అయితే కలిపాను. అదే వాళ్ళు తినేసి ఎళ్ళిపోయారు. ఇంకా కొంచెం ఉంటే నేను తింటున్నాను. మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ చైరే. ఎక్కువ శాతం ఖాళీగున్నప్పుడల్లా ఈ చైర్‌లోనే కూర్చుంటాను. ఇంక మా వారు ఉన్నప్పుడైతే అసలు ఆయనే కూర్చుంటారు. లేయమన్నా గూడా లెగరన్నమాట. ఫస్ట్ మా పెద్దోడు ఎక్కువ దీంట్లోనే కూర్చుంటా ఉండేవాడు. తర్వాత పోను పోను వాడసల దీంట్లో కూర్చోకుండానే అయిపోయాడు. తర్వాత ఇది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఖాళీ ఎక్కడుంటదండి. ఇంకా అలానే కిచెన్‌లోకొచ్చేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేస్తాను. స్టవ్ మీద కర్రీ ఒక్కటే చేస్తాను. అసలే మనకు ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది గాబట్టి గ్యాస్ లిమిట్‌గా వాడుకోవాలి. ఇంకా రైస్ అయితే పెట్టేసిన తర్వాత ఇంక ఈరోజు టమోటా ఎర్రగడ్డ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పెరుగుంది గాబట్టి ఒక కర్రీ సరిపోతది. ఇంక నేనైతే ఇట్లా రైస్ కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేసి టమాటా, ఆనియన్స్ అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. కట్ చేసి కర్రీ గూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో టీవీ లేని ఇల్లుందేమో గానీ, యూట్యూబ్ ఛానల్ లేని ఇల్లే లేదు కదా! ప్రతి ఒక్కరికి ఛానల్ అయితే ఉంది. చాలామంది ఈ ఛానల్‌ని రన్ జేయటం కోసము చాలా కష్టపడుతున్నారండి. అందులో నేను కూడా ఒకదాన్ని. కానీ ఎంత కష్టపడుతున్నా గానీ వ్యూస్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏదో పెద్దోళ్ళు సామెత జెప్తారు గదా! ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు కొంతమంది ఉంటారు. ఎలా పడితే అలా చేసినా గానీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. కొంతమంది ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా గూడా వ్యూస్ రావటం లేదు. అసలు ఇది ఎందుకో ఏం అర్థం కావటం లేదు. కొంతమంది అనుకుంటారు మనకు సరిగ్గా స్టాండు, మైకు, లైటింగ్స్ ఇవన్నీ లేక వ్యూస్ రావటం లేదేమో అని అనుకుంటారు. అసలు కొందరు వీడియోలు చూడండి అసలు లైటింగ్ సరిగ్గా ఉండదు. ఫేస్ సరిగ్గా కనిపించదు. అయినా కూడా వాళ్ళ వ్యూస్ అనేది 40,000, 50,000 అలా ఉంటది వ్యూస్ అనేది. మనం ఎంత లైటింగ్ పెట్టి ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చి చేసినా గానీ 100 వ్యూస్ కంటే వదరా కొంచెం అలా ఎక్కువవుతున్నాయి. అంతేగాని అంతకు మించి అసలకి కొంచెం గూడా వ్యూస్ అనేది ఇంప్రూవ్ అవ్వటం లేదు. ఎందుకా? ఏంటా? అనేది అసలు అర్థం గావట్లేదు. మళ్ళీ మనము వాళ్ళకెందుకొస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు అని జెప్పి ఆలోచించి అదొక స్ట్రెస్సు. సరే మనం గూడా మంచిగా లైట్ సెట్ జేసుకుందాము, మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దాము. పెద్ద పెద్ద స్టాండ్స్ కొని అప్పుడు చేస్తే వస్తాయేమో అని అనుకోని అనవసరంగా యూట్యూబ్ కోసం డబ్బులైతే ఖర్చు పెట్టమాకండి. మనలో కంటెంట్ అనేది ఉండాలి గానీ పెద్ద పెద్ద మైకులు, పెద్ద పెద్ద లైటింగ్సు స్టాండ్స్ కొంటే మనకు వ్యూస్ అనేది రాదు. మనకు ఉన్నంతలోనే చేసుకుంటూ పోతే రీచ్ అనేది ఈరోజు కాకపోతే రేపనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందిలేండి. ఎందుకంటే నేను గూడా ఇంతకుముందు ఇలానే ఆలోచించేది. మనం మంచిగా లైటింగ్ పెట్టాలి, మంచి మైకులు కొనాలి, పెద్ద పెద్ద స్టాండ్‌లు కొనాలి. అప్పుడైతే మనకు వ్యూస్ వస్తాయని అనుకునేది. ఫస్ట్‌లో కూడా నేను అలాగే పర్ఫెక్ట్‌గా చేస్తున్నాను. అసలు ఎంత చేసినా గానీ వ్యూస్ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇంక సర్లే అని చెప్పి నేను లైట్ తీసుకొని దీనికోసం అనవసరంగా అమౌంట్ ఎందుకబ్బా ఖర్చు చేయటము, మనకున్నంతలోనే చేసుకుంటూ పోతే రీచ్ అనేది వస్తుందిలే అని జెప్పేసి నేను అలానే చేస్తున్నానిప్పుడు. ఇంతకుముందు నేను ఖర్చు పెట్టాను గానీ, ఇప్పుడు పెద్దగా ఖర్చు పెట్టదలుచుకోలేదు. మామూలుగా రెగ్యులర్‌గా మనము చేసే పనులు, మనం ఇంట్లో ఏదైతే కర్రీస్ వండుకుంటామో అవి కొంచెం స్పెషల్‌గా అట్లా చూపిద్దాం అని జెప్పేసి ఫిక్స్ అయ్యి అలా అయితే చేస్తున్నాను. ఇక్కడ నాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ గూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు ఎండలో వచ్చి కూలింగ్ వాటర్ అడుగుతారు కాబట్టి, బాటిల్స్‌కి వాటర్ పోసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. వంటంతా పూర్తయిపోయిన తర్వాత కిచెన్నయితే ఇలా నీట్‌గా సర్దేసుకున్నాను. కిచెన్‌ని ఇలా చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా! మార్నింగ్ టైంలో కిచెన్‌ని చూడాలి. భలే భయమనిపిస్తది వంటయిన తర్వాత. ఇలా సర్దుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటది.
ఇంకా ఇక్కడైతే నేను కర్రీ, రైస్ అయితే టేబుల్ మీదయితే పెట్టేసాను. ఇంక నేను కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మా వారు నైటు కొన్ని సపోటాలు తెచ్చారు. అవి కొన్ని పచ్చిగున్నాయి, కొన్ని పండుగా ఉన్నాయి. వాటిలో ఏయి పండాయా లేదని చెప్పేసి చెక్ చేసి కొన్నయితే కట్ చేద్దామని చెప్పేసి బయట పెడుతున్నాను. పిల్లలు ఇవి ఇలానే తినొచ్చు. కానీ తినరే, కొట్టుకుంటారు. నాకు 2 వచ్చింది, నాకు 1 వచ్చాయి అని చెప్పేసి తినేదానికంటే కొట్టుకునేది ఎక్కువన్నమాట. ఈ ఎండాకాలంలో వాళ్ళు తగువులు ఎవరు తీరుస్తారు? ముందే మనకు కొంచెము ఈ సమ్మర్‌కి అసల కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇంక వాళ్ళ తగువులు తీర్చాలంటే అస్సలు అయ్యే పని గాదు. అందుకని జెప్పేసి కట్ చేసి ఎవరి ప్లేట్‌లో వాళ్ళకిచ్చేసామనుకోండి, గమ్మున తినేసి లేసెళ్ళిపోతారు. అట్లా కాకుండా అక్కడున్నయి తీసుకోపోండి, తినిపోండి అని అన్నారనుకోండి, ఒక పిల్లోడేమో ఎక్కువ తింటాడు, ఒకడేమో తక్కువ తింటాడు. ఈ తక్కువ తిన్నవాడేమో గమ్ముగున్నాడు. వాడు ఎక్కువ తిన్నాడని జెప్పేసి వాడిని కొట్టటం, వాడిని ఈడిని కొట్టటం, ఇది పెద్ద టార్చర్ అయిపోతది. అందుకని జెప్పేసి నేను అన్నీ కట్ చేసేసి ప్లేట్‌లో అయితే పెట్టేస్తున్నాను. మనకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంటే మనము ఖర్చు పెట్టాలన్నా గూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా! అసలు ఏమి అమౌంట్ రాకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అనంటే కొంచెం బాధనిపిస్తది. దానికి తోడు ఎంతో కొంత వస్తుందనుకోండి, ఇంకొంచెం మనం మంచిగా వీడియోలు తీయటానికి మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తది. అందుకని జెప్పేసి ఉన్నంతలోనే తీయాలని జెప్పేసి నేనైతే అనుకున్నాను. మా పెద్దోడొచ్చేసాడు స్కూలు నుంచి. చిన్నాడు ఇంకా రాలేదు. ఇలా కట్ చేస్తూ మధ్య మధ్యలో నేను గూడా తింటూ ఉన్నాను. మనం గూడా తినాలి గదా! ఎందుకంటే ఎనర్జీ కావాలి గదా! మనం తిని తర్వాత వాళ్ళకి పెట్టాలన్నమాట. అందుకని నేను మధ్య మధ్యలో తింటూ కట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇవి మార్నింగే కట్ చేద్దాం అనుకున్నాను కానీ, ఇంక ఇంట్లో పనిలో పడి మర్చిపోయాను. ఇంక ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఇవి కట్ చేసే లోపల పిల్లలు రానే వచ్చేసారు. పెద్దోడొచ్చాడు కానీ చిన్నోడు ఇంకా రాలేదు. అయినా నాకో విషయం అర్థం కాదు. పిల్లలు బయట నుంచే మనల్ని టార్చర్ పెడదామని ఫిక్స్ అయ్యేస్తారో, లేకపోతే ఇంట్లోకొచ్చాక మనల్ని చూసి ఫిక్స్ అవుతారో అసలు ఏమీ అర్థం కాదు. రావటంతోనే మనల్ని ఏదో ఒకటి చేసి అరిపియటమే వాళ్ళ టార్గెటు. ఇంక సర్లేండి ఇవన్నీ కూడా నేను కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. మా పెద్దోడొచ్చేసి స్కూల్లో జరిగింది ఏదేదో చెప్తా ఉన్నాడు. నేను గూడా వింటూ, అయి కొన్ని తినుకుంటూ అట్లా మొత్తం కట్ జేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంక చిన్నోడి కోసం వెయిటింగ్ అనమాట. వాడిప్పుడే వచ్చాడు. ఇంకా ఒక ప్లేట్ తీసి వాడికైతే ఇచ్చేశాను. వాడు చూడండి ఎలా పడుకొనున్నాడో సింహాసనం మీద పడుకున్నట్టు. వాడు అసలు కూర్చొని టీవీ చూడలేడు. ఎప్పుడు ఆ కింద ఒక దుండేసుకునేది పడుకొనే ఉంటాడనమాట. మాకు పెద్ద పెద్ద సోఫాలు అవేమి లేవులెండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక పెద్ద సోఫా తెచ్చి మా వారు ఇక్కడ హాల్‌లో ఏసారా, ఇటు సైడ్ మాకు కొంచెం ఎలికలున్నాయన్నమాట. అవి మొత్తం లోపలికి వెళ్ళి దాన్ని తుక్కు తుక్కుగా కొట్టేసాయి. అది తీసుకెళ్ళి బయటేసేసాం. అది పడేసినప్పుడు అసలు ఎంత బాధనిపిచ్చిందో. కొనేటప్పుడు ఎంత రేటో తెలుసా? ఇంకా అట్లా ఉట్టిగా పడేయాలి అంటే ప్రాణం ఉసూరుమన్నది. అందుకని జెప్పేసి ఇంకా సోఫా వద్దు, ఏం వద్దని జెప్పేసి మేము చైర్స్‌నే యూజ్ చేసుకుంటామన్నమాట. ఇంకా పిల్లలకైతే ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నిన్నటి నుంచి బట్టలైతే ఏయలేదు. అవన్నీ కూడా వాషింగ్ మిషన్‌కైతే ఏస్తూ ఉన్నాను. అసలు మన ఆడవాళ్ళకి ఇంట్లో పని చేస్తా ఉంటే వస్తానే ఉంటది. అసలు ఎందుకు అయిపోదు? ఏదో పుట్లో నుంచి చీమలొచ్చినట్టుగా ఏదో ఒక పని వస్తానే ఉంటది. ఇంక బయట చూసే వాళ్ళకేమంటే ఇంట్లోనే ఉన్నారు గదా! ఏం పని జేస్తున్నారు అని జెప్పి అంటారు. చేసేవాళ్ళకి తెలుస్తది. ఇటు ఒక పక్క ఇంట్లో పని జేసుకుంటూ, ఒక పక్క పిల్లోల్ని సతాయించుకుంటూ, మరొక పక్క యూట్యూబు. ఓరి దేవుడా! అసలు ఎన్ని పనులో. కాకపోతే మనకు యూట్యూబ్ నుంచి సక్సెస్ ఏమి లేదు. మళ్ళీ అది పక్కన బెట్టేస్తే కొంతమందుంటారు పక్కనోళ్ళు. "నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా? వస్తే ఎంతొస్తుంది?" అని జెప్పి మళ్ళీ ఇయ్యొక మాటలన్నమాట. అసలు మొదలే ఏమి లేదనుకుంటే మళ్ళీ యూట్యూబ్ నుంచి మనీ ఒకటి. ఇంక నేను భోజనం చేసేసి కాసేపయితే పడుకున్నాను. కాసేపేం కాదులెండి ఒక 2 గంటల పాటు పడుకున్నాను. ఇంక లేసేసరికి 5 అయిపోయింది టైము. పిల్లలు కరాటీ క్లాస్‌కి వెళ్తానని జెప్పేసి వెళ్ళిపోయారు. ఇంక నేను లేసి కాసేపు అలా కూర్చొని ఇంక ఒకసారి ఇల్లు చూడండి ఎక్కడ పడేసి కరాటీ క్లాస్‌కయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి గదా! ఇప్పుడు కరెక్ట్‌గా టైం 5 అయింది. ఇంక నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇవి ఊడ్చలేకే అసలు ఎంతసేపు పట్టద్దో. మా ఇంట్లో సరిగా లైటింగ్ అనేది సరిగా రాదండి. అందుకని జెప్పేసి మీకు వీడియో కొంచెం బ్లర్‌గా అక్కడక్కడ బ్లర్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే దీనికి వెంటిలేషనే ఉండదు ఈ హౌస్‌లో. హౌస్ కొంచెం పాతది. కిటికీలు సరిగా ఉండవు. అందుకని జెప్పేసి ఇంట్లో లైటింగ్ సరిగా ఉండకపోవటం వల్ల వీడియో అనేది అలా బ్లర్ అవుతుంటది. ఏమనుకోబాకండి. ఇంక నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇక్కడంతా ఊడ్చేసిన తర్వాత బయట గిల్స్ రూమ్ గూడా ఊడ్చేసేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక మనకు మళ్ళీ ఈవినింగ్ వంట అంతా ఉంటుంది కదా! అదంతా ప్రిపేర్ చేసుకోవాలి.
అసల పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా! అసలు ఎంత పని ఉంటుందో ఇంట్లో. ఇంక మీకు చూపిచ్చింది సగభాగమే. ఇంకా పొద్దున్నే లేసి బయట కసువూడ్చి, నీళ్లు జల్లి, ముగ్గులు పెట్టేసి, ఇల్లు ఊడ్చి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, సామాన్లుంటే అవి కడిగేసి, వాష్‌రూమ్‌లు వాష్ చేసేసి, ఈ పనులన్నీ చూపించలేదు కదా! ఇవన్నీ అయిన తర్వాతే నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా నైట్ బట్టలు ఆరేసాను గదా! అవన్నీ అయితే తీస్తున్నాను. మాకు ఇంటి ముందు కొంచెం ఇలా ఖాళీ ఉంటది. అక్కడైతే తాడు కట్టి బట్టలైతే వేసేస్తాను. డాబా మీదకి పోవచ్చు కానీ అంత ఓపిక, అంత శక్తి లేదు. ఈ ఎండలో డాబా మీదకి పోయి ఆరేసే అంత ఓపిక లేదు. బయటేస్తే ఊరికే ఆరిపోతాయన్నమాట. చూడండి ఇల్లు నీట్‌గా సర్దిన తర్వాత ఎలా ఉందో. ఈ బట్టలు ఇప్పుడు మడత పెట్టను. మళ్ళీ మడత పెడతాను. ఇంక నేను ఆఫ్టర్‌నూన్ ఏసిన బట్టలన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను. ఇటు సైడ్ కొన్ని బట్టలు పడతాయి. ఇటు సైడ్ అంతా ఆరేసేసిన తర్వాత మాకు ఎనక వైపు కూడా మరొక డోర్ ఉంటుంది. అటు సైడ్ కూడా ఒక తాడు కట్టేసి అటు సైడ్ కొన్ని బట్టలైతే వేసేస్తాను. ఈ సమ్మర్ గదా! మనం ఊరికే అట్లా ఏసినా గానీ మిషన్‌లో బట్టలు గదా! ఊరికే ఆరిపోతాయన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక కొన్ని సామాన్లు షింక్‌లో ఉండేయి. అవన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతయిందంటే 6:30 7 అవుతుంది. పెద్దబ్బాయి స్నానం చేసి దీపం అయితే పెట్టేసాడు. ఇవన్నీ కడిగేసేసిన తర్వాత ఇంకా నైట్‌కైతే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసున్నాను. అవి కుక్ అవుతూ ఉన్నాయి. ఇదేనండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండే రొటీన్ వ్లాగు. మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడైనా కొంచెమైనా ఖాళీ ఉందా? ఇది నా ఒక్కదాని పనే గాదు. ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేసే పనులు. కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించలేరు. ఇంక మేము యూట్యూబ్ చేస్తున్నాం గాబట్టి నేనైతే చూపిస్తున్నాను. ఆడవాళ్ళు మార్నింగ్ లేసిన కాడ్నించి ఈవినింగ్ పడుకునే దాకా అస్సలు ఖాళీయే ఉండదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీరేం చేస్తున్నారు? మీకేం పనులున్నాయని జెప్పి అసలు అనొద్దు. ఈ పనులన్నీ ముగించుకొని ఫ్రెష్ అయ్యి, తిని పడుకునేసరికి 10:30 అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, మీరు గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.